అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో అంటే మన పొట్టే ఏమో చెప్తున్నారు. ఏమో చెప్తారు కదా, ఏం పొట్టేపా ఇందాక ఏమనింది ఎవరు? నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమంటే తన ఓటు వస్తాడంటే నాకు నేను ఎమ్మెల్యే ఒకడు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యే అయిపోతానా? మీరందరూ వేస్తే కూడా నేను ఎమ్మెల్యే అయ్యలేదు. వార్డు మెంబర్ సార్లు ఎమ్మెల్యే వచ్చినట్లయితే నేను వార్డు మెంబర్ గా పోటీ చేయనప్పా. కాకపోతేపా ఇప్పుడు నాకు ఇంత హోదా ఉండుకొని నేను ఇంత పేరు పలకొడి ఉండుకొని నేను వార్డు మెంబర్ పోయేదే ఎమ్మెల్యేకి ఓటు ఎవరు వేస్తారు? ఇందాక అంటున్నాడు నేను ఓటేస్తానమ్మా చెప్పని చెప్పి ఏం గుర్తప్ప మందే ఏం గుర్తు? ఆశ్రమం ఒక అవ్వ ఒక తాత గుర్తు కర్ర పట్టుకొని ఒక అవ్వ ఒక తాత గుర్తు. అందరూ మీరు ఓటు వేయాలనుకుంటే అందరూ లైక్ చేసేయండి. మీరు ఎవరెవరు ఓటేస్తారో అందరూ లైక్ చేసేయండి. మాకు ఓటేయాలంటే మీరు లైక్ చేస్తే మాకు ఓటేసినట్లే. సరేనా? అందరూ చెప్పేయండి. ఈ రకంగా ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ భోజనాలు వడ్డించుకుంటూ ఉంటాం అనమాట. భోజనాలు వడ్డించే టైంలో అందరూ ఒక చోట చేరుతాం కదండి, దానికని ఆ రకంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా మామూలు టైంలో ఎప్పుడు ఒక చోట చేరేది లేదు. అందరూ ఎప్పుడైనా వీడియో తీసే ప్లాన్ చేసి ఒక చోట చేరిస్తే అప్పుడు చేరుతాం అనమాట. లేకపోతే మందులు మాత్రలు ఇచ్చినప్పుడు ఒక చోట చేరుతాం. మామూలుగా అందరూ ఒక మనిషి కూడా వదలకుండా ఒక చోట చేరేదంటే భోజనాలప్పుడు మాత్రమే. ఆ భోజనాలప్పుడు కూడా కొంతమంది అంటే సిక్ అయి ఉంటారు కదా, వాళ్ళు మాత్రం పడకల మీదే ఉంటారండి. వాళ్ళకి అక్కడికే తీసుకెళ్ళి భోజనం తినిపించేస్తాము. కాబట్టి ఇంక మిగతా వాళ్ళందరూ ఈ రకంగా ఉంటారు కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ భోజనాలు వడ్డిస్తాం అనమాట. ఇంకా భోజనాలు వడ్డింపు అయితే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఎక్కువ మంది వడ్డించే వాళ్ళకి ఎవరికెవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రకంగా వడ్డిస్తారనమాట. ఎందుకంటే ఒకరే వడ్డించాలంటే కష్టం కదండి, లైన్ వడ్డించుకో లోపల ఉండే అది చల్లగా అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా అందరూ కలిసి వడ్డిస్తే బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. అంతలోపల నేను వీడియో కూడా తీసుకొని వేస్తాను. సరదాగా మాట్లాడుకుంటూ ఒక పక్క వడ్డిస్తూ ఉంటారు, ఒక పక్క నేను వీడియో తీసుకొని వేస్తూ ఉంటాను ఈ రకంగా. ఎందుకంటే అందరినీ మేము మీకు చూపించినట్లు ఉంటుంది అనేది నా ఉద్దేశం, అంతే, ఇంకేం కాదు. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియోని ఇస్తే లైక్ చేయండి అమ్మా. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు.